కేసీఆర్ గారి నాయకత్వం, రామన్న గారి నాయకత్వం, నరేంద్ర అన్న గారి నాయకత్వం. ఎన్నో రోజుల నుంచి మన అన్నగారి ముందు మాట్లాడాలని మా ఆశ. ఎందుకంటే ఇక్కడ 2007లోనే క్లాసులు తీసుకు అవగాహన సదస్సు ఇక్కడ 15 రోజులు తెలంగాణ భవన్లో ఈయనే ఉండి ఇక్కడ తెలంగాణకి ఏమైతే అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రావడం ఎందుకోసం తెలంగాణ అడుగుతున్నామని చెప్పేసి ఇక్కడ క్లాసులు మన కేసీఆర్ గారితో కానీ హరీష్ రావు గారితో కానీ చాలా ముఖ్యమైన వక్తలతోటి ఇక్కడ అవగాహన తీసుకుపోయి 15-20 రోజులు ఇక్కడనే తెలంగాణ భవన్లో తిని పడుకొని తెలంగాణ ఎందుకు కావాలని చెప్పి తెలంగాణ వస్తే ఏమొస్తుందని చెప్పేసి కోడంగల్ నుంచి గర్జించిన ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్నా నువ్వు రాజీనామా చేసి తెలంగాణ వస్తుంది, అన్ని రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాల రాజీనామా చేస్తున్నంటే మా మీద దాడి చేయించి కేసులు చేయించినటువంటి దుర్మార్గుడు ఈరోజు మనకు ముఖ్యమంత్రి అయిందంటే చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే పక్క నియోజకవర్గంలో అయితే మా ముఖ్యమంత్రి అంటే తన్నే పరిస్థితి ఉంది ఇప్పుడు పరిస్థితి. అలాంటి దుర్మార్గుడు వచ్చినందుకు బాధపడాలన్నా ఇంకేదో పడాలో అర్థమవుతలేదు. అదేవిధంగా మేము గతంలో మన అన్నగారు లేకుంటే పరిస్థితి మంచిదైనా చెడు అయినా అన్నగారు ముందుండి మాకు నడిపించేటందుకు ఈరోజు నియోజకవర్గంలో మేమంతా సంతోషంగా ఉన్నామన్నా అలాంటి నాయకునికి తగిన గౌరవం ఇస్తేనే కోడంగల్ నియోజకవర్గంలో మేమందరం సుభిక్ష ఉంటాం. అదేవిధంగా ఈ యొక్క ప్రతి గ్రామాల నుంచి పార్టీ మాత్రం బలంగా ఉందన్న మీరు అందరికీ కూడా కోడంగల్ మీద ప్రత్యేక దృష్టి పెడితే ఇంకా మేము ముందుకు పనిచేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా రామన్న గారికి మేము సిరిసిల్లలో కూడా 15 రోజుల ఉప ఎన్నికలు పనిచేసామన్నా మేము, ఎందుకంటే మాకు తెలంగాణ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమని చెప్పేసి ఆ రోజు తెలంగాణ వాదం ఆ రోజు లేదు. కోడంగల్ అంటే వెంటనే చంద్రబాబు వస్తే రాళ్ళు తరమి కొట్టి పంపించిన చరిత్ర మాది అన్న. అదే రోజు తెల్లారి మన కేసీఆర్ గారు పిలిపించి నన్ను నీ హాస్పిటల్ చూపించి 10 రోజులైన హాస్పిటల్ చూపించి ఖర్చులు ఇచ్చి అన్ని నువ్వు కష్టపడు, ఖచ్చితంగా తెలంగాణ వస్తుంది, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఉద్యమకారులు ఉన్నారన్న. ఆ ఉద్యమకారులు కూడా కొడంగల్ నియోజకవర్గం నుంచి తగిన ప్రాధాన్యత జరగలేదు. ఎందుకంటే అన్నగారు వచ్చిన 5 సంవత్సరాలు 2 సంవత్సరాల కరోనా పోయింది, కరోనా 2 సంవత్సరాలు పోయింది, 3 సంవత్సరాల అభివృద్ధి అని మమ్మల్ని పరుగు పెట్టించిండు. ఏ రోజు కూడా నిశ్రమించలేదు. ఎన్ని రోజులు తిరిగిండు అన్నతో పాటు నేను ఉన్నాం. కాబట్టి ఉద్యమకారులకు తప్పకుండా మీరు పెద్దపీట వేస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ.